Hi everyone, welcome to Career Big Study Circle. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మనకి చూసినట్లయితే మేజర్గా జనరల్ సైన్స్ పార్ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మనం ఈరోజు ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ. ఇక్కడ మనం ఫిజిక్స్ ఆల్రెడీ బోర్డు మీద క్లాస్లో చెప్తున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ వాట్, క్యాలరీ, కిలోవాట్ అవర్, జౌల్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022లో ఇవ్వడం జరిగింది. విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు. వాటు, క్యాలరీ, కిలోవాట్ అవర్, జౌలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి అమ్మా, వాట్ అని ఇవ్వడం జరిగింది. వాట్ అనేది దేనికి యూనిట్? వాట్ అనేది దేనికి యూనిట్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పడం కాకుండా మిగతా 4 ఆప్షన్లు కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, వాట్. వాట్ అనేది దేనికి యూనిట్ అంటే వాట్ అనేది పవర్కి యూనిట్ అమ్మ. వాట్ అనేది దేనికి యూనిట్ అంటే పవర్కి. సో సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాటే పవర్, వాటే పవర్ ఇలా గుర్తుపెట్టుకోండి. వాట్ ఏ పవర్ అంటే పవర్కి యూనిట్ ఏంటంటే వాట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాలరీ. క్యాలరీ అనేది దేనికి యూనిట్ అంటే హీట్ ఎనర్జీకి యూనిట్ అమ్మ. దేనికమ్మా? హీట్ ఎనర్జీకి యూనిట్. అదేవిధంగా జౌల్ అనేది చూసినట్లయితే మనకి వర్క్కి యూనిట్ అమ్మ. జౌల్ అనేది వర్క్కి యూనిట్. ఇక్కడ 3 ఆప్షన్లు అయిపోయాయి కదా. వాట్ అనేది పవర్కి, క్యాలరీ అనేది హీట్ ఎనర్జీకి, జౌల్ అనేది వర్క్కి యూనిట్. కాబట్టి రిమైనింగ్ మిగిలిన ఆప్షనే మనకి కిలో వాట్ అవర్ ఏమవుతుందంటే ఈ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. కిలో వాట్ అవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఆ కిలో వాట్ అవర్ అంటే ఏంటి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడమ్మా. చాలాసార్లు ఈ కిలో వాట్ అవర్ అంటే వాల్యూ అడుగుతున్నాడు. సింపుల్గా చూడండి, కిలో వాట్ అవర్ అనేది ఇస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనకి వాణిజ్య యూనిట్, విద్యుత్ శక్తికి వాణిజ్య యూనిట్ అంటే కిలో వాట్ అవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనిట్లో మన ఇళ్ళల్లో మనకి కరెంట్ని కొలవడానికి వస్తుంది, మనకు కరెంట్ బిల్ వస్తుంది కదా. కరెంట్ బిల్లో మనకు కూడా కిలో వాట్ అవర్స్ ఇలా ఉంటుందమ్మా. సో 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, 1 కిలో వాట్ అవర్, 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో అంటే మనకి 1000 కాబట్టి 1000 రాసుకున్నాం. 1 అవర్కి 60 సెకండ్స్ ఉంటాయి, 60 మినిట్స్, అదేవిధంగా 60 సెకండ్స్. సో 1000 ఎలా రాయొచ్చు? ఇప్పుడు 1000ని 10 క్యూబ్ అని రాయొచ్చు. అదేవిధంగా 60 × 60 అంటే 3600 అవుతుందమ్మా. 3600. నా 10 క్యూబ్. అదేవిధంగా 36 ఇంటూ ఎలా రాయొచ్చు? దీన్ని 10 స్క్వేర్ అని రాయొచ్చు. సో 36 ఇంటూ 10⁵ అని రాయొచ్చాము. 10⁵. సో దీన్ని సింపుల్గా పాయింట్లో చెప్పాలి కాబట్టి 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్ అని చెప్పడం జరుగుతుంది. 6 జౌల్స్ ఇది రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కిలో వాట్ అవర్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్ అమ్మ. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై కులుంబ్, వోల్ట్ పర్ యాంపియర్, అదేవిధంగా యాంపియర్ పర్ వోల్ట్, కూలుంబ్ పర్ జౌల్. ఇక్కడ చూడండి, మనకి రెసిస్టెన్స్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలియాలమ్మా. రెసిస్టెన్స్ తెలుగులో ఒకసారి చూసినట్లయితే నిరోధకత యొక్క ఎస్ఐ యూనిట్ దేనికి సమానం అడుగుతున్నాడు. జౌల్ బై కూలుంబ్, వాల్ట్ పర్ యాంపియర్, యాంపియర్ పర్ వోల్ట్, కూలుంబ్ పర్ జౌల్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకి ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ అనే టాపిక్లో మనకి ఓమ్స్ లా అనే ఒక లా వస్తుందమ్మా. ఓమ్స్ లా. ఒకసారి ఆ ఓమ్స్ లా గురించి క్లియర్గా తెలిస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుందమ్మా. ఓమ్స్ లా అంటే ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్ అమ్మ. V ఈజ్ ఈక్వల్ టు
ఐఆర్ అని రాయడం జరుగుతుంది. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది రాయడం జరుగుతుంది. సో మనకి ఓమ్స్లో ఈజ్ ఈక్వల్ టు ఇది గుర్తుండాలమ్మా. ఇక్కడ V అంటే ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ భేదం అని చెప్తాం. తెలుగులో కూడా దీన్ని పొటెన్షియల్ భేదం అంటాం. అదేవిధంగా I అంటే ఏంటంటే I అంటే కరెంట్ అమ్మ. I ఈజ్ ఈక్వల్ టు కరెంట్. తర్వాత R అంటే ఏంటంటే రెసిస్టెన్స్. R అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ని తెలుగులో ఏమంటామంటే నిరోధకత అంటాం. రెసిస్టెన్స్ అంటే మనకి ఒక ఫ్లోని ఆపేదని, మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఫ్లోని అడ్డుకుంటుంది. దీన్నే మనకి రెసిస్టెన్స్, నిరోధము అని చెప్తారు. ఇప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఏంటంటే మనకి వోల్టేజ్ అమ్మ. వోల్ట్ అని చెప్తాం, వోల్ట్. అదేవిధంగా కరెంట్కి యూనిట్ ఏంటంటే యాంపియర్ అమ్మ. కరెంట్కి యాంపియర్. రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటంటే ఓమ్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? రెసిస్టెన్స్ ఇక్కడ మనకి ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/I అవుతుంది. అంటే V అంటే ఏంటి? V అంటే వోల్టేజ్. నెక్స్ట్ I అంటే మనకి యాంపియర్ అమ్మ. I అంటే యాంపియర్. సో మనకి ఆప్షన్లో ఏముండాలి? వోల్టేజ్ బై యాంపియర్. ఎక్కడ ఉంటే అదే మనకు ఆన్సర్. ఇక్కడ మనకి చూడండి, జౌల్ బై కులుంబు కాదు, వోల్ట్ పర్ యాంపియర్ కాదు, వోల్ట్ పర్ యాంపియర్ ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. వోల్ట్ పర్ యాంపియర్. యాంపియర్ పర్ వోల్ట్ కాదు. మనకి కూలుంబు పర్ జౌల్ ఇది కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ బి పెడతారో వాళ్ళది రైట్ ఆన్సర్. ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఓమ్స్లకు సంబంధించిన క్వశ్చన్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ వోల్ట్ పర్ యాంపియర్. ఇది కూడా సేమ్ దానికి సంబంధించిన లాంటిది క్వశ్చనే. సేమ్ ఓమ్స్ల యొక్క అప్లికేషన్. సింపుల్గా మీకు ఓమ్స్లో అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని తెలుసు. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? వోల్ట్ పర్ యాంపియర్ అంటున్నాడు. వోల్ట్ పర్ యాంపియర్ అంటే ఏంటి? రెసిస్టెన్సే కదా. ఈ ఐనిట్ తీసుకొస్తే ఏమవుతుంది? V/I అవుతుంది. సో V అంటే మనకు వోల్టేజ్ కాబట్టి వోల్ట్ అని చెప్తారు. పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి వోల్ట్ యూనిట్. I అంటే కరెంట్కి యూనిట్ అంటే యాంపియర్. వోల్ట్ పర్ యాంపియర్ని ఏమంటాము? రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. నిరోధము ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ భేదము బై యాంపియర్ అమ్మ. కరెంట్ అని చెప్తారు. ఇక్కడ చూడండి తెలుగులో. సో దేనికి యూనిట్ అంటే మనకి రెసిస్టెన్స్కి యూనిట్ అమ్మ. క్లియరా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి వర్క్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, ఛార్జ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి వర్క్ అంటే వర్క్ని డబ్ల్యూతో చూసిస్తారమ్మా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు F/S అని చెప్తామమ్మా. అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్కి యూనిట్ ఏంటంటే జౌల్ అని చెప్పొచ్చు. ఇంకొక యూనిట్ ఏం చెప్పొచ్చు అంటే మనకి వర్క్కి యూనిట్ జౌల్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఫోర్స్కి యూనిట్ ఏంటమ్మా? ఫోర్స్కి యూనిట్ న్యూటన్. అదేవిధంగా మనకి ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్కి యూనిట్ ఏంటంటే మీటర్. కాబట్టి న్యూటన్ మీటర్ కూడా ఏమవుతుందంటే వర్క్ అనేది యూనిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గురించి అడిగాడు కాబట్టి రెసిస్టెన్స్కి ఏంటంటే V/I. వర్క్కి W ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ ఎస్. W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ కరెంట్ అంటే మనకి ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. మనకి రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని మనం ఏమంటామంటే కరెంట్ అని చెప్తాం. కరెంట్కి యూనిట్ ఏంటంటే యాంపియర్. ఛార్జ్ అంటే మనకి కూలుంబు. ఛార్జ్కి కూలుంబు. సో ఇక్కడ ఏమడిగాడు? ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? వోల్ట్ పర్ యాంపియర్ యొక్క యూనిట్ కలిగిన భౌతిక పరిమాణం. పని, కరెంటు, ఛార్జ్, రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ పని అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం అని చెప్తాము. కరెంట్ అంటే
మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ప్రవహించే ఆ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అని చెప్తాం. ఛార్జ్కి యూనిట్ కూలుంబు. రెసిస్టెన్స్ అంటే మనకి యూనిట్ రెసిస్టెన్స్ అంటే ఏమంటామంటే నిరోధము అని చెప్తామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏదని అడుగుతున్నాడమ్మా. మనకి రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటంటే సేమ్ ఇప్పుడే V = IR అని చెప్పడం జరిగింది. V = IR అని. V = IR. మనకి రెసిస్టెన్స్ అంటే ఏంటమ్మా? రెసిస్టెన్స్ అంటే మనకి ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఆపేదాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ అని చెప్తాం. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని అడ్డుకునేదాన్ని మనము రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే నిరోధం అని చెప్తాం. అంటే ఎలక్ట్రాన్ ఇలా ఫ్లో అవుతాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎలక్ట్రాన్స్ వచ్చి దీనికి అడ్డంగా ఇది ఉందనుకో, దీన్ని నిరోధం అని చెప్తారు. దాన్ని అపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అని చెప్తాం. ఏదైతే ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని ఆపుతుందో దాన్ని రెసిస్టెన్స్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఓమ్స్ ప్రకారంగా చూసినట్లయితే V = IR అని చెప్తామమ్మా. R అంటే రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓము. సింబల్ ఎలా ఉంటుందంటే ఇది సింబల్ అమ్మా. నెక్స్ట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఓం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి వోల్ట్ అనేది నిరోధకత యొక్క యూనిట్ ఏంటంటే ఇక్కడ ఓం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి కూలుంబు దేనికి యూనిట్ అమ్మా? కూలుంబు అనేది దేనికి యూనిట్ అంటే ఛార్జ్కి యూనిట్. కూలుంబు ఛార్జ్కి యూనిట్. వోల్ట్ అనేది దేనికంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్ అమ్మా. పొటెన్షియల్ డిఫరెన్స్కి. అదేవిధంగా యాంపియర్ అనేది దేనికి యూనిట్ అంటే కరెంట్కి అనేది యూనిట్. క్లియరా? సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్. మీకు తెలిస్తే కింద ఆప్షన్లో మనకి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ద SI యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రేరిత సంభావిత వ్యత్యాసం యొక్క SI యూనిట్ అడుగుతున్నాడు. మనకి మైక్రో ఆంపియర్స్ ఇచ్చాడు, మైక్రో వోల్ట్ ఇచ్చాడు, యాంపియర్ ఇచ్చాడు, వోల్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి పొటెన్షియల్ భేదము అని అడుగుతున్నాడమ్మా. మెయిన్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటంటే మీరు సింపుల్గా ఒకటే ఓమ్స్లో గుర్తుపెట్టుకుంటే సింపుల్గా V = IR అని చెప్పాను. సో ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. పొటెన్షియల్ భేదంకి యూనిట్ ఏంటంటే వోల్ట్ కాబట్టి క్యాపిటల్ V ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే యాంపియర్ అమ్మ. యాంపియర్ అంటే కరెంట్ యొక్క యూనిట్ ఏంటంటే యాంపియర్ కాబట్టి ఇక్కడ కాదు. ఇక్కడ ఏమడిగాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ కోసం అడిగాడు కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వోల్టేజ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వి. నెక్స్ట్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే రెసిస్టివిటీని మనం ఏ లెటర్తో సూచిస్తామంటే రో అనే లెటర్తో సూచించడం జరుగుతుంది. ఇక దీనికి యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. రెసిస్టెన్సీ అదేవిధంగా రెసిస్టివిటీ అనేది ఒకటి కాదు. రెసిస్టెన్స్ అంటే మనకి ఇది అడ్డుకునే ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుందమ్మా. దీన్ని నిరోధం అని చెప్తారు. దీన్ని ఓమ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. యూనిట్స్ అనేది ఓమ్. ఇది రెసిస్టివిటీ, ఇది ఒక ప్రాపర్టీ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ రెసిస్టివిటీకి యూనిట్ ఏంటంటే రెసిస్టివిటీకి SI యూనిట్ ఏమవుతుందంటే ఓమ్ మీటర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఓమ్ అనేది దేనికంటే రెసిస్టెన్స్కి యూనిట్. సో అక్కడ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రెసిస్టివిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. న్యూటన్ అనేది దేనికి యూనిట్ అని అడుగుతున్నాడు? పవరా, ఫోర్సా, ప్రెజరా, రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ అనేది RRB NTPC 2021లో రావడం జరిగింది. న్యూటన్ అనేది డాష్ని కొలవడానికి యూనిట్. శక్తి, బలం, పీడనం, నిరోధకత. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ న్యూటన్ గురించి మనం మాట్లాడదాం. న్యూటన్ ఇక్కడ మనకి కింద ఆప్షన్లో చూసినట్లయితే కొన్ని మీకు యూనిట్స్ ఇదివరకే చెప్పడం జరిగింది.
ఇక్కడ మీకు రాయడం జరుగుతుంది చూడండి. యూనిట్స్ అన్నీ రాస్తాను. మనకి పవర్కి యూనిట్ ఫస్ట్ మనం తెలుసుకుందామమ్మ. పవర్కి యూనిట్ ఏంటంటే పవర్, వాటే పవర్ అని చెప్పాను కదా, వాట్ అని రాసుకోవచ్చు, వాటే పవర్. తర్వాత ప్రెజర్కి యూనిట్ ఏంటంటే పాస్కల్ అని రాయొచ్చమ్మా, పాస్కల్. ప్రెజర్కి యూనిట్ అంటే పాస్కల్. ఇంకో యూనిట్ ఏంటంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై యూనిట్ ఏరియా కాబట్టి ఫోర్స్కి యూనిట్ ఏంటంటే న్యూటను. అదేవిధంగా ఏరియాకి యూనిట్ ఏంటంటే మీటర్ స్క్వేర్. అంటే ప్రెజర్కి ఒక యూనిట్ ఏమవుతుంది, పాస్కల్ అని ఒక యూనిట్ అవుతుంది, ఇంకో యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇంకా మనకి ప్రెజర్కి ఇంకా యూనిట్స్ వస్తే మనం ప్రెజర్ అనే టాపిక్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. పవర్కి యూనిట్స్ అయిపోయింది, అదేవిధంగా పవర్కి అయిపోయింది, ప్రెజర్కి అయిపోయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే ఓమ్. ఇంకా మిగిలింది ఏంటి, ఫోర్సే రైట్ ఆన్సర్. ఇక్కడ ఫోర్స్కి యూనిట్ ఏంటంటే న్యూటన్. ఆ న్యూటన్ అనే యూనిట్ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. న్యూటన్ అంటే మనకి ఫోర్స్ అంటే ఏంటమ్మా, ఫోర్స్ అంటే బలం అని చెప్తాం. బలం ఈజ్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు బలం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ యాక్సలరేషన్. అంటే మనకి మాస్కి యూనిట్ ఏమవుతుంది, మాస్కి యూనిట్ కేజీ అవుతుంది. అదేవిధంగా యాక్సలరేషన్కి యాక్సలరేషన్కి యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఒక యూనిట్ అమ్మ. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే ఏమంటాము అంటే దీన్ని న్యూటన్ అని చెప్తాం. ఇది ఎస్ఐ యూనిట్ అమ్మ. ఇంకో యూనిట్ ఏంటమ్మా, సీజియస్ యూనిట్ ఏంటంటే సీజియస్ యూనిట్ అనేది డైన్. ఇది ఎలా వచ్చిందంటే గ్రామ్. సీజియస్లో మాస్ని గ్రాముల్లో కొలుస్తాం. సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్ని ఏమంటామంటే డైన్. ఇప్పుడు మనకి ఫోర్స్కి 2 యూనిట్స్ వచ్చాయి. అవి ఏంటంటే ఎస్ఐ యూనిట్ అనేది న్యూటను, అదేవిధంగా సీజియస్ యూనిట్ అనేది డైన్. ఇక్కడ మనకి ఏమడిగాడు, న్యూటన్ అనేది డాష్ను కొలవడానికి ఉపయోగిస్తారు అంటే బలానికి యూనిట్ ఏంటంటే న్యూటన్ అమ్మ. సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే న్యూటన్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది న్యూటన్ ఫోర్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం యొక్క యూనిట్ ఏ శాస్త్రవేత్త జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏలో చూసినట్లయితే మనకి వెర్నర్ కార్ల్ ఐసెన్బర్గ్, ఆప్షన్ బి హెన్రిచ్ రుడాల్ఫ్, ఆప్షన్ సి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ డి జేసీ మ్యాక్స్వెల్. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద రుడాల్ఫ్ హెడ్జ్. మనకి ఫ్రీక్వెన్సీ అంటే తెలుగులో ఏంటంటే దీన్ని పౌనఃపున్యము అని చెప్పడం జరుగుతుందమ్మా. పౌనఃపున్యము అని చెప్తారు. పౌనఃపున్యంని ఫ్రీక్వెన్సీ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/టైం పీరియడ్ అని రాయొచ్చు. 1/టైం పీరియడ్. ఈ టైం అంటే ఏంటి, సెకండ్ కాబట్టి యూనిట్ మనకి సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. సెకండ్ ఇన్వర్స్ అనే రాస్తారమ్మ, సెకండ్ ఇన్వర్స్. అదేవిధంగా ఇంకో యూనిట్ అంటే ఇతని పేరు మీద హెడ్జ్ అని రాయడం జరిగింది. క్యాపిటల్ హెచ్ రాస్తారు, స్మాల్ జెడ్ అని రాస్తారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద యువర్ ఆన్సర్. మనకి ఏ భౌతిక శాస్త్రవేత్త గౌరవార్థం ధ్వని తరంగ పౌనఃపున్యం యొక్క ఎస్ఐ యూనిట్ పేరు పెట్టబడింది అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే రుడాల్ఫ్ హెడ్జ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ హెడ్జ్ ఇతను ఏ శాస్త్రవేత్త అంటే జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త. ఇతను 19th సెంచరీలో బాగా పరిశోధన అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్.
ద వర్క్ డన్ బై ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై ది డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్. ఒక వస్తువుపై పనిచేసే శక్తి చేసే పని ఆ శక్తి దిశలో ప్రయాణించిన దూరంతో గుణించబడిన శక్తి మొత్తానికి సమానం. కింది వాటిలో ఏది పని యొక్క యూనిట్ కాదని అడుగుతున్నాడు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్, న్యూటన్ మీటర్ జౌల్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగాడంటే వర్క్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడు, పని యొక్క డెఫినేషన్ మనకు నిర్వచనం ఇచ్చాడు. అయితే కింద వర్క్కి సంబంధించిన యూనిట్స్ కానిది ఏదని అడుగుతున్నాడు. సింపుల్గా చూడండి అమ్మా, ఇక్కడ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అంటున్నాడు. ఇప్పుడు మీకు వర్క్ అంటే ఏంటనేది క్లియర్గా తెలియాలి. వర్క్ అంటే పని, పని ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము అని చెప్పడం జరుగుతుంది. స్థానభ్రంశము, బలము అంటే మనకి బలానికి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ అమ్మ, బలానికి యూనిట్స్ ఏంటంటే న్యూటన్. అదేవిధంగా స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటంటే మీటర్, అంటే న్యూటన్ మీటర్ అనేది ఒక యూనిట్. అదేవిధంగా దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌల్, జౌల్. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ నాట్ ఏ యూనిట్ అన్నాడు కదా, అంటే జౌలు యాక్చువల్గా యూనిట్ కానిది అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనకి న్యూటన్ మీటర్, సో న్యూటన్ మీటర్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఒక యూనిట్ ఉంది. కాని యూనిట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఏమవుతుందంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది కాదమ్మా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా మూడు కూడా మనకి ఏమవుతున్నాయి అంటే దానికి యూనిట్స్ అవుతున్నాయి, మిగతా మూడు కూడా దానికి యూనిట్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ కూడా మనకి వర్క్కి యూనిట్స్. కాబట్టి ఇక్కడ కానిది ఏదంటే ఆప్షన్ ఏ, కాబట్టి మనకి కానిది ఏదని అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. క్లియరా? సింపుల్గా ఇంకొక ఎలా రాస్తామంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్టెడ్ అని కూడా రాయడం జరుగుతుంది. మనకి క్లాస్ రూమ్లో ఇది మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ ఫోర్స్కి యూనిట్ ఏదని అడుగుతున్నాడు. యాక్చువల్గా మీకు ఫోర్స్కి సంబంధించిన శక్తి యొక్క యూనిట్స్ ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది. మనకి ఫోర్స్ అంటే మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని మీ అందరికీ తెలిసిందే. ఫోర్స్ అంటే బలం కదా, బలం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ యాక్సలరేషన్, అంటే మనం ఏమంటామంటే త్వరణం అని చెప్పడం జరుగుతుంది, త్వరణము. సో ద్రవ్యరాశికి యూనిట్స్ ఏంటంటే కేజీ తీసుకుంటాం, త్వరణంకి యూనిట్ ఏంటి తీసుకుంటామంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మ, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కింద ఇచ్చిన దీనిలో చూసినట్లయితే ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ ఏ కాదు, గ్రామంలో ఉంది. ఆప్షన్ సి చూడండి, గ్రామంలో ఉంది, ఎలిమినేట్ చేయండి. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కానీ ఇక్కడ మీటర్ సెకండ్ యూనిట్స్ ఇచ్చాడు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొన్ని యూనిట్లు మీకు చెప్తాను చూడండి. న్యూటన్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్ ఏంటంటే మనకి ఫోర్స్ అమ్మ, ఎస్ఐ యూనిట్ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటను. అదేవిధంగా సీజియస్ యూనిట్ ఏంటంటే డైన్ అమ్మ, డైన్. దీస్ ఆర్ ద 2 యూనిట్స్ ఫర్ ది ఫోర్స్. ఎస్ఐ యూనిట్ న్యూటను, సీజియస్ యూనిట్ డైన్. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి యొక్క యూనిట్ అది అయిపోయింది కదా, ఫోర్స్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీడే మనకి ఫిజిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా క్లాస్ కాన్సెప్ట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఫిజిక్స్కి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయంటే 7 నుండి 10 క్వశ్చన్లు రావడం జరిగింది. 2022లో మనకి ఈ ఫిజిక్స్ సంబంధించిన వెయిటేజ్ చూసినట్లయితే 7 నుండి 10 క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రతిరోజు సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.